హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ చెప్పు. ఓహో, ఎలా ఉన్నారు అడుగు. ఐ లవ్ యూ అను. ఓకే, ఇవాళ అయితే మనం టాపిక్ లోకి వచ్చేద్దాం అనమాట. ఈ రోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి నెల మొత్తంలో ఎంత ఖర్చు అవుతుందో దాని గురించి అయితే నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా సరే ఖర్చులు అన్నవి మామూలు అనమాట. సో ఒక్కసారి పెళ్లి చేసుకునే ముందు మీరు ఆలోచించండి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆషామాషనా, ఈ సింపులా, ఇప్పుడు ఎట్లుంటది కలిసి అప్పుడు కూడా అట్లనే ఉండొచ్చు అని అనుకొని బోల్తా పడకండి. ఎంత ఖర్చు ఉంటుంది అనేది నేను మీకు ఫుల్గా మొత్తం వీడియో చూస్తే అందులో ఉంటుంది, తప్పకుండా చూడండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా డేస్ తర్వాత నేను శివ ఇద్దరం కలిసి నిన్న నైట్ అయితే మొత్తం మంత్లీ ఎంత అవుతుంది, మా మ్యారేజ్ అయిన కలిసి ఎంత ఖర్చు అయింది, అసలు ఎవ్రీ మంత్ మనకి ఇంట్లో ఎంత పడుతుంది అని క్యాజువల్గా మేమైతే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినాం అనమాట. సో అందులో అసలు మీరైతే షాక్ అవుతారు లాస్ట్ వరకు చూస్తే. అసలు నిజంగా నా భర్త ఇంత సంపాదిస్తాడా అని నాకైతే ఫుల్ షాక్ అయిపోయినా. అసలు నైట్ మొత్తం అదే వచ్చింది నాకు ఆలోచన. సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అరే ఇంత ఖర్చు ఉంటుందా, ఇంత ఖర్చు చేసినామా మేము ఈ. సో ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే, నా హస్బెండ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అన్నది మీరు తెలుసుకోవాలి. తనకు వచ్చేసి మంత్లీ 50,000 వస్తుందండి ఇన్కమ్. అసలు ఆ 50,000 అంటే 50,000 వస్తుంది పర్ మంత్ అని కంపల్సరీ లేదు, తను చేసే వర్క్ని బట్టి ఉంటుంది. ఒక మంత్ 20,000 రావచ్చు, ఒక మంత్ 30 రావచ్చు, 40, 50, ఫైనల్గా అయితే 50K వరకు అయితే వస్తుంది. ఇంకా తన వర్క్ ఎట్లా ఉంటే అట్లా, హెవీ వర్క్ ఉంటే తొందర ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, లేదంటే తక్కువ వస్తుంది అనమాట. మ్యాక్స్ అయితే 50 అరౌండ్ వేసుకొని నేను మీకు క్యాలిక్యులేట్ చేసి మంత్లీ ఎంత వస్తుందో నేను మీకు చెప్తున్నాను. సో ఇదండి ఫైనల్గా అయితే మేము నెలకి ఎంత ఖర్చు పెడతాం. శివకు వచ్చే 50,000లో మేము మొత్తం నెలకి మా ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుందో మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో మ్యాక్స్ ఉండే ఖర్చే, అది మీకు కూడా తెలిసే ఉంటుంది డెఫినెట్లీగా. బట్ మా ఇంట్లో ఎంత ఉందో, నెలకి ఎంత అవుతుందో ఖర్చు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా మేము ఉండేది అయితే రెంటెడ్ హౌస్ అనమాట. మా రెంట్ హౌస్ వచ్చేసి మంత్లీ 7,000 పడుతుందండి. పర్ మంత్ 7,000 రెంట్ పడుతుంది. అండ్ చిట్టీలు మా హస్బెండ్ నెలకి 10,000 వరకు చిట్టీలు వేస్తాడనమాట. ఆయన సంపాదనలో ఖచ్చితంగా తిన్నా తినకున్నా ఏం చేసినా నెలకి కంపల్సరీ 10,000 అన్నవి వెళ్తాయి. కష్టం చేసిన దాంట్లో ఎంతో కొంత దాచుకుంటేనే కదా రేపటి నాడు ఈ పిల్ల భవిష్యత్తుకి పనికొచ్చేది. అందుకనే మేమైతే నెలకి 10,000 చిట్టీలు వేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకా మొబైల్ రీఛార్జ్, నా ఫోన్కి శివ ఫోన్కి మంత్లీ రీఛార్జ్ 600 అనమాట. అండ్ మా ఇంట్లో వైఫై కూడా ఉంది. ఇంకా వైఫై ఎవ్రీ మంత్ 700 వరకు దానికి పడుతుంది. 7 + 6 ఎంత, 13,100 పర్ మంత్ రీఛార్జ్, నెట్ అని అది ఇది అని వాటికే పోతుంది 1300 వరకు. ఇంకా పోతే పెట్రోల్ ఖర్చు. శివకి డైలీ ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళే ఏదైతే ఆ గ్యాప్ ఉంటుందో, అండ్ మేము కూడా తనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అవుటింగ్కి కూడా వెళ్తూ ఉంటాము. అంతా కలిపి మంత్లీ 4,000 ఖచ్చితంగా పెట్రోల్ అయితే కంపల్సరీ పడుతుంది. మీకు తెలియదు ఏముంటుంది చెప్పండి. డైలీ 100 వేసుకున్నా కన్ఫర్మ్గా పడుతుంది 3,000. బట్ మేము ఇంకా అవుటింగ్ అంతా కలిపి 4,000 వేసుకున్నాం అనమాట. కంపల్సరీ పడుతుంది, మనకి కనబడదు ఖర్చు, కనబడకుండా చాలా ఖర్చు అయిపోతుంది అంతే. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది జస్ట్ మనం బ్రతకడానికి మాత్రమే. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక మెయిన్ కావాల్సింది సంసారం కదా, అది జరుగుతూ ఉంటుంది, సాఫీగా సాగుతూ ఉంటుంది. ఆ సంసారంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ని నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేందో కాదు, మళ్ళీ కిచెన్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు నీకు అన్నం కావాలంటే బియ్యం కావాలి. ఆ బియ్యం బస్తా 25 కిలోల బస్తా ఎంత ఉంటుంది? మ్యాక్స్ కాదు, ఇంకెక్కువనే, 1,200, ఒక 1,300, 1,500, స్టార్టింగ్ 10K నుండి ఇంకా పైకే ఉంటుంది. 10K బిలో అయితే నీకు ఎక్కడ పోయినా సిటీ మొత్తం ఏదో తిరిగినా నీకు ఒక్క బియ్యం బస్తా కూడా నీకు దొరకదు అనమాట. సో ఒక్క బియ్యం బస్తా నీకు ఒక్క నెల రావచ్చు, నీ కుటుంబానికి 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు. అది మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మేమైతే 28 kgs బస్తా తీసుకుంటాము. ఆ ముగ్గురికి అయితే ఆ 25 kgs బస్తా 1,300ది 3 months కంపల్సరీ వస్తుంది. అండ్ అన్నం అయితే మనం ఒక్కటే తినలేం, దానికి కర్రీస్ కూడా కావాలి కాబట్టి ఫస్ట్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ కూడా మనం తినలేం కొనుక్కొని, అర్థమవుతుందా? అందులోకి ఏం కావాలి మనకి ఇంగ్రీడియంట్స్? కారం, నూనె, పసుపు, ఇంకా మసాలాలు, ఇంకా అవి ఇవి ఏమేమి వేస్తారో అవన్నీ వగేరా వగేరా లాంటివన్నీ కావాలి కదా. ఇంకా అలాగే మనకి హెడ్ఏక్ వస్తుంది, హ్యాంగ్ ఓవర్ వస్తుంది, సమ్ ఏదో ఒకటి, అవన్నీ ఇంకా ఎక్సెట్రా కిచెన్ ఐటమ్స్ అన్నీ కలిపి మనకి 2 months అయినా సరే, కంపల్సరీ 2 months అనుకోండి, 2 monthsకి 8,000 కంపల్సరీ వస్తుంది. ఎవ్రీ ఫ్యామిలీలో కంపల్సరీ వస్తుంది, మా ఫ్యామిలీలో కూడా వస్తుంది. అలాగే 2 monthsకి 8,000 కంపల్సరీ మాకు పడుతుంది.
ఆ అమౌంట్ కొన్నిసార్లు ఎక్కువే కావచ్చు, కొన్నిసార్లు తక్కువే కావచ్చు. కొంతమంది ఫ్యామిలీలో కొంచెమే ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీలో ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే సింగిల్ ఫ్యామిలీస్, డబుల్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ లైక్ అట్లుంటాయి గదా! ఫ్యామిలీస్‌ని బట్టి బడ్జెట్ ఉంటదనమాట. ఈ సరుకుల విషయమైనా, ఇంకా ఏదైనా సరే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఎంత ఇంట్లో రుచి బాగున్నా బయటి రుచి మరవక తప్పదు. అది మానవ జాతికున్న మేలిముత్యం. అలవాటనమాట. నేనైతే అంతే చెప్తాను. మరి మీరెట్లానో కామెంట్ చేసి చెప్పండి. కంపల్సరీ ఔట్ సైడ్ ఫుడ్ అన్నది మన లైఫ్‌లో ఎవరి లైఫ్‌లోనైనా ఉంటది. అది టిఫిన్సే కావండి, స్నాక్సే కావండి, జంక్ ఫుడ్సే కాని వగైరా వగైరా అది ఏంటైనా సరే. అవన్నీ వచ్చేసి మా ఇంట్లో మా ముగ్గురికి ఎంత ఖర్చవుతదంటే మంత్లీ 2000 ఖచ్చితంగా వాటికైతే అవుతది. కొన్నిసార్లు ఎక్కువ దానికన్నా ఎక్కువ కూడా కావచ్చు చెప్పలేము. బట్ కంపల్సరీ అయితే 2000 అయితే అవుతది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో నివాసం అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఇంకొచ్చేసి డ్రెస్ అనమాట. సో, ఈ క్లాత్స్ పర్ మంత్ అంటే నెల నెల ఏం కొనమనుకోండి. అది కూడా కౌంట్ వస్తది కాబట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఔటింగ్‌కే ఎళ్తాం. మనం అక్కడ ఏదైనా చూస్తాం నచ్చిందనుకోండి. ఆ మంత్‌లో కాలిక్యులేట్ అవుతది గదా! సో, అట్లా మా ముగ్గురికి 1000 ఏసుకున్న 3000 కంపల్సరీ అవుతదనమాట. మీకందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో అది బాగా స్పెషల్ అనమాట. నా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళే హాబిట్ అయితే లేదు. ఎందుకంటున్నాను అట్లా అంటే తనకి ఒక మతిమరుపు అనమాట. తను తింటాడు పెడితే, కానీ ఆ బాక్స్ అనేది మర్చిపోతాడు. తన హాబిట్ అనుకోవాలింగ. అది మతిమరుపే తన హాబిట్ అనుకోని మనం అట్లా నేను ఒక 4, 5 టైమ్స్ చూసా. 4, 5 టైమ్స్ పెట్టా. కొన్న బాక్సులు కొన్ని పెట్టినా ఇంగా చెప్పడం. ఎందుకు రీసెంట్‌గా గూడా నేను పులిహోర చేసి అంటే నైట్ కొంచెం రైస్ ఉంటే పులిహోర చేసి రీసెంట్‌గా గూడా పెడితే ఆ బాక్స్ గూడా తీసుకెళ్ళి అక్కడనే పనికాడ పెట్టేసినాడు. సో, అలా ఆయనకి కొంచెం మతిమరుపు అన్న హాబిట్ ఉంటది. ఆ హాబిట్ వల్ల తన బాక్స్ అన్నది తీసుకురాడు. సో, అందుకు తను ఔట్ సైడ్ ఫుడ్‌ని తినాల్సొస్తది. ఆ ఔట్ సైడ్ ఫుడ్ తనకి నెలకొచ్చేసి ఒక 4,000-5,000 వరకి కంపల్సరీ అయితదనమాట. ఓకే. శివకి స్టార్టింగ్ నుండి లంచ్ బాక్స్ తీసుకునే హాబిట్ ఉంటే తను ఇట్లా ఇగ్నోర్‌గా మర్చిపోయే హాబిట్ అనేది ఉండేది కాదేమో అని నాకనిపిస్తది. ఎందుకంటే తను పెళ్ళికి ముందు వాళ్ళ మదర్ దగ్గర డైలీ ఇట్లా తీసుకొని ఎళ్ళేటోడు కాదు. అప్పుడు కూడా ఇట్లనే ఔట్ సైడ్ ఫుడ్డే తినేవాడు. అండ్ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా అంటే ఆ పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు కూడా పెడితే ఎప్పుడు పెట్టినా సరే అది ఇంకా ఒకసారి నాకు తనకి ఛాలెంజ్ అయింది. "నువ్వు వండవు, నువ్వు పెట్టవు" అని నన్నంటాడు. సరే అని చెప్పి నేను ఆన్‌లైన్‌లో బాక్స్ ఆర్డర్ పెట్టి మరి నేను తనకి బాక్స్ కట్టిన ఆ రోజు తెచ్చిండు. దాని నెక్స్ట్ డే తెచ్చిండు. దాని నెక్స్ట్ డే తెచ్చిండు. మళ్ళా నాలుగో రోజు మళ్ళా మర్చిపోయాడు. ఖతం అంతే. బై బై టాటా అన్నట్టు అయిపోయిందనమాట. సో ఫైనల్‌గా అయితే ఇదనమాట. శివకి మంత్లీ ఇన్‌కమ్ 50,000 రావచ్చు, రాకపోవచ్చు అని చెప్పా కదా! అదే 20 వచ్చినా, 30 వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా ఎంత అమౌంట్ వచ్చినా సాలరీ పరంగా మా ఇంట్లో ఖచ్చితంగా మంత్లీ ఇంత ఖర్చయితే పడుతుంది. ఆమేమో పడుకుంది. చూడండి గురక కొడుతుంది. మీకు ఇనిపిస్తుందో లేదో? ఇప్పుడు ఆపేసింది దొంగ కిలాడి అది. పడుకుంది. సో ఇది ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మంత్లీ ఖర్చు ఇంతుంటదనమాట. అండ్ మీ ఇంట్లో ఎంతుంటదో నెలకి ప్లీజ్ కామెంట్ ఇట్. నేను గూడా తెలుసుకుంటాను. లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి నమస్కరించి అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సిగ్గు లేకుండా అడుగుతున్నాను. అస్సలు తప్పుగా అనుకోకండి. ఈ 2026లో నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీరు కూడా కాస్తంత సహకరించి నన్ను ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా ఏమంటారు కోరుకుంటున్నాను. అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు రావట్లేదు. నేను మీకు స్టార్టింగే చెప్పాను. నేను ఒక పెద్ద ఇంట్రోవర్ట్ మైండ్ సెట్ అని. బట్ నేనైతే ఏదో ఒకటి చేయాలన్నట్టు, సాధించాలన్నట్టుగా నేనైతే ఛానెల్ ఓపెన్ చేసి డైలీ నేను మీకోసం వీడియోస్ పెడుతున్నాను. మీరు తప్పకుండా చూడండి నా వీడియోస్. చాలా బావుంటాయి. ఇంకా ముందు ముందు నేను నా బిడ్డతోని చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా నేను మీ ముందుకొస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.